నమస్తే, వెల్కమ్ టు రియో న్యూస్. సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలను, దుర్మార్గాలను ప్రజలకు వివరించేందుకు ప్రయత్నంగా శ్వేతపత్రాలను విడుదల చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆయన ఇప్పటికే 7 శ్వేతపత్రాలను విడుదల చేశారు. మరి ఆర్థిక శాఖపై కూడా నిన్న శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇటు అప్పట్లో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు కావచ్చు స్పందించడం అయితే జరిగింది. అంటే ఎలక్షన్స్ అయిపోయిన దగ్గర నుంచి బుగ్గన ఎంతవరకు బయటకు వచ్చిన సందర్భం కూడా మనం చూడలేదు. అఫ్కోర్స్ ఆయన శాఖపై శ్వేతపత్రం కాబట్టి ఆయన బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. ఇది శ్వేతపత్రం కాదు, సాకుపత్రం అంటున్నారు. అలాగే మరి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి మరి 56 రోజులే అవుతున్నా కూడా ఇప్పటికే బడ్జెట్ ప్రవేశపెట్టలేకపోతుందని మాట్లాడటం, మరి తల్లికి వందనం ఏది అని అడగడం కూడా చేయడం అయితే జరిగింది వాళ్ళు. మరి నిజంగానే చంద్రబాబు అయితే అక్కడ ఒక మాట అంటం జరిగింది, సూపర్ 6 అంటేనే భయమేస్తుంది ఆర్థిక పరిస్థితిని చూసి అని దాన్ని సాగ్గా చూపించి దానిపై వీళ్ళు దుష్ప్రచారం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టే కనిపిస్తోంది. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, గత ప్రభుత్వంలో ఆర్థిక శాఖ ఎంత అతలకుతలమైందో ముందుగానే గ్రహించినటువంటి చంద్రబాబు ఇది ప్రజలకు కూడా తెలియాలి అన్న ఉద్దేశంతో అసెంబ్లీ సాక్షిగా శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. సో శ్వేతపత్రము అంటే ఇంకా దానికి తిరుగుండదు, దాంట్లో అన్ని ఆధారాలతో సహా ప్రూఫ్లతో సహా ఉంటాయి అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. అఫ్కోర్స్ ఇది అప్పట్లో సీఎంగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియదు అంటారా, లేదు అంటే బుగ్గనకి తెలియదు అంటారా? ఆ పత్రాలు కూడా అబద్ధం, బూటకం అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 56 రోజులే అవుతోంది. మరి ఇప్పటికీ ఆ సంక్షేమ పథకాలు ఏవి అని అడుగుతున్నారు. అంటే ఇప్పటి వరకు పెన్షన్లు ఇవ్వలేదంటారా, ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేదంటారా, తల్లికి వందనం కూడా విధి విధానాలు రూపొందిస్తున్నామని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా క్లియర్గా అసెంబ్లీ సాక్షిగా కూటమి ప్రభుత్వం చేస్తున్నా కూడా మరి దీన్ని కవర్ చేసుకునే ప్రయత్నం అంటారా, లేదు అంటే టీడీపీ కూటమిపై బురద జల్లే ప్రయత్నం అంటారా? ఈ బుగ్గన గారి మాటలు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కావచ్చు, ఎలా చూడొచ్చు అంటారు? మీరేం చెప్తారు? మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వాళ్ళు బయటకు వచ్చాడు. ఓడిపోయిన తర్వాత ఇదే బయటకు రావటం, ఏది డోన్లో ఆయన ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇవాళ వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. అసలు ఆయన మీద పుకార్లు ఏంటి, ఆయన ఏదో బీజేపీలో చేరిపోతున్నాడు, నిర్మలా సీతారామన్తో మాట్లాడుకున్నాడు, ఇట్లా జరిగిన దీంట్లో లేదు అని మరి నేను ఇక్కడే జగన్తో పాటు ట్రావెల్ అవుతానని చెప్పడానికి పెట్టాడా ప్రెస్ మీటు? ఆ పెట్టిన సబ్జెక్టు కూడా ఏమని చెప్తాడు ఆయన? అంత మరి 5 ఏళ్ళు ఆర్థిక మంత్రిగా చేసిన ఆయన ఇవాళ శ్వేతపత్రాన్ని సాకుల పత్రం అంటాడు. జగన్ నిన్న ప్రెస్ మీట్లో అసలు అబద్ధాల పత్రం అన్నాడు. అదే మాట పోయి మీరు సభలో చెప్పచ్చు కదా. బుగ్గనకు అవకాశం లేదు, ఓడిపోయాడు కాబట్టి ఆయన సభకు రానీరు. ఈయన వెళ్ళొచ్చు కదా. ఎవరు? జగన్మోహన్ రెడ్డి అబద్ధాల పత్రమో సాకుల పత్రమో వీళ్ళు అక్కడికి వెళ్ళి మాట్లాడితే, అమ్మ ఒడేది అని అడిగితే తల్లికి వందనం ఇస్తానన్నారు కదా, ఇవ్వలేదు. ఇప్పుడు సరే అమ్మఒడేది అని అడుగుతున్నాడు బుగ్గన. నువ్వు ఇచ్చావా అమ్మఒడి? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన వెంటనే అమ్మఒడి అమలైందా? ముఖ్యమంత్రి అయిన సంవత్సరం తర్వాత వచ్చిందా? నువ్వు సీఎం అయిన ఏడాది తర్వాత పెట్టావు, 4 ఏళ్ళు. దానిలో కూడా 1 ఏడాది ఎగ్గొట్టాడు. అంటే నువ్వు ఇచ్చింది 3 ఏళ్ళు. మీకు ఇంకా విమర్శించే హక్కు ఎక్కడుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన వెంటనే అన్ని స్కీములు ఆపేశాడు, అన్నా క్యాంటీన్లు మూసేశాడు, మొత్తం వాళ్ళు పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ నువ్వు ఎత్తేసావు. ఏది దగ్గర 100 పథకాలు నువ్వు క్యాన్సిల్ చేసావు. తెలుగుదేశం అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పెట్టింది. ఇంకా నీకు మాట్లాడే హక్కు ఎక్కడుంది? సంక్షేమం గురించి నువ్వు నిలదీసే హక్కు నీకు ఎక్కడుంది? పోనీ వాళ్ళు ఏం చేయలేదని మీరు అన్నా జనం వాళ్ళ కళ్ళ ముందు కనపడుతాను. మొన్న 1వ తారీఖు వాళ్ళకి పెన్షన్ పడింది, 7,000 పడింది కొంతమందికి. అసలు పాత బాకీలు 3,000 కూడా కలిపి ఆయన అన్న మాట కట్టుబడి 7,000 వేసేసాడు. ఇవాళ మళ్ళీ సర్ప్ సీఈఓ ఆర్డర్ ఇచ్చాడు, ఏమని? రేపు 1వ తారీఖు వస్తుంది, 1వ తారీఖే 99% పడిపోవాలా, 1వ తారీఖే గవర్నమెంట్ ఉద్యోగులందరికీ జీతాలు పడిపోవాలా. నీ హయాంలో జరిగిందా? నీ హయాంలో ఎంత ఏడిపించావు? 15వ తారీఖు దాకా ప్రభుత్వ ఉద్యోగికి జీతం రాలా, పెన్షన్ పడలా, రిటైర్డ్ ఎంప్లాయీస్కి. అలా పిఎఫ్ అమౌంట్ కూడా వాడుకున్నారని కూడా నిన్న ఇవాళ శ్వేతపత్రంలో అది కూడా బయటకు వచ్చింది కదా. ఉద్యోగుల పెండింగ్ బిల్సే 21,000 ఉన్నాయండి, కోట్లు ఉన్నాయంట. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలే 21,000 కోట్లు పెండింగ్ పెట్టాడు. ఇప్పుడు శ్వేతపత్రంలో
వాళ్ళు చేసిన విమర్శకి ఏమైనా సమాధానం చెప్తాడేమో ఆర్థిక మంత్రి బుగ్గన అనుకున్నాం. ఇప్పుడు ఆయన నిన్నేమన్నాడు, బుగ్గన మాట్లాడుతూ తలసరి ఆదాయం మేము పెంచామంటాడు. తలసరి ఆదాయం నువ్వు పెంచేదేంటి? అది నాది, నీది. మన ఆదాయాలు మనం కష్టపడతాం. ఏది మన ఉద్యోగంలో మనం చేసిన కష్టానికి వచ్చే ఆదాయం, తలసరి ఆదాయం నువ్వు పెంచేదే ఉంది, ప్రభుత్వానికి సంబంధం ఏముంది దాంట్లో? శ్వేతపత్రంలో చంద్రబాబు దేన్ని మాట్లాడాడు? ఆయన 5 ఏళ్లలో తలసరి ఆదాయ వృద్ధి 13% ఉందంట. మీ 5 ఏళ్లలో తలసరి ఆదాయ వృద్ధి 9% ఎందుకు దిగజారింది అని అడిగాడు. అసలు నువ్వు మాట్లాడాల్సింది తలసరి అప్పు గురించి. జగన్ మాట్లాడాల్సింది, బుగ్గన మాట్లాడాల్సింది తలసరి అప్పు. చంద్రబాబు హయాంలో తలసరి అప్పు 70,000 ఉందంట. ఇప్పుడు జగన్ దాన్ని 1,40,000 చేశాడంట. డబల్ చేశాడు. ఇప్పుడు నీ నెత్తి మీద 1,40,000 రూపాయల అప్పు ఉంది, నా నెత్తి మీద 1,40,000 రూపాయల అప్పు ఉందన్నమాట. అంటే తలసరి అప్పు 70,000 రూపాయల నుంచి 1,40,000 రూపాయలకి పెంచిన దానికి చెప్పు సమాధానం. ఇప్పుడు వాళ్ళు అంటోంది ఏంటి? జగన్మోహన్ రెడ్డి, బుగ్గన నెలకి 10,000 కోట్లు అప్పు చేశారంట. నెలకి 10,000 కోట్లు అంటే సంవత్సరానికి ఎంత? 1,20,000 కోట్లు. అంటే 5 ఏళ్లకి ఎంత? 6 లక్షల కోట్లు జగన్ చేసిన అప్పు. ఇది కాక పాత అప్పు ఉంది. ఏది? గత ప్రభుత్వాలు ఉన్నాయి కదా, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 70 ఏళ్ళు అప్పు. అదెంత ఉంది? అదో 3.5 లక్షల కోట్లు. అది 3.5, ఇది 6, నీకు 9.5 లక్షల కోట్లు ఎంతో లెక్క చూపించారు. ఆర్థిక విధ్వంసం 13 లక్షల కోట్లు జరిగిందని ఇవాళ లెక్క తేల్చారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక 13 లక్షల కోట్ల ఆర్థిక విధ్వంసం. తెచ్చిన అప్పేమో 6 లక్షల కోట్లు. ఇది కాకుండా ఇంకొక 7 లక్షల కోట్లు విధ్వంసం చేశాడు. విధ్వంసం అంటే ఇప్పుడు పోలవరం కట్టలేదు, ముంచేశావు. దాని గురించి ఎందుకు మాట్లాడావు? నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు జగన్. ఆ ప్రెస్ మీట్కి ఆయన అనుకూల మీడియానే పిలిపించుకున్నాడు. ఆ మేడం టిక్ పెట్టిందంట, పలానావాడు పలానావాడు పలానావాడు, వాళ్ళనే పిలిచారు. వాళ్ళు కూడా పెన్నులు కూడా మేమే ఇస్తాం, మీరు వచ్చి కూర్చోండి అని చెప్పారట. కెమెరాలు దాటానికి వీల్లేదు, ఏమి దాటానికి వీల్లేదు, సెల్ ఫోన్లు కూడా దాటానికి వీల్లేదు. వచ్చారు, కూర్చున్నారు. సరే, ఆ అమ్మాయి ఎవరు అడుగుతోంది, ఏమని? సార్ 2 questions మోర్ అంది. సారీ అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇవాళ అక్కడ నువ్వు పోలవరం గురించి మాట్లాడుతూ ఏమని చెప్పాడు? వాళ్ళతో 3 డయాఫ్రమ్ వాల్స్ అన్నాడు. అక్కడ ఉన్నది ఒకటే డయాఫ్రమ్ వాల్. కానీ జగన్ ఏమంటాడు? 3 డయాఫ్రమ్ వాల్స్ గురించి అతను మాట్లాడితే తెలిసి మాట్లాడుతున్నాడా, తెలియక మాట్లాడుతున్నాడా, ఆయనకి ఏమాత్రం అవగాహన లేదు అని తన డొల్లతనాన్ని తను బయటేసుకున్నట్టుగా ఉంది. ఇవాళ పోలవరం ముంచేశావు. 800 కోట్లు ఆదా చేశానన్నావు రివర్స్ టెండరింగ్ చేసి. కానీ వాళ్ళు ఏమంటున్నారు? 53,000 కోట్ల నష్టం చేశాడు. నువ్వే చెప్పావు కదా, నీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఏమని చెప్పాడు? పోలవరం ఎప్పుడు కంప్లీట్ చేస్తానన్నాడు? డెడ్లైన్ పెట్టారు కదా, 2020కి కంప్లీట్ చేస్తామన్నారు, 21కి కంప్లీట్ చేస్తామన్నారు, 22కి కంప్లీట్ చేస్తామన్నారు. 20కి గనక ఇది కంప్లీట్ అయి ఉంటే రైతులకు వచ్చే పంట 45,000 కోట్లు నష్టం. 2020కి పూర్తి చేయకపోవటం వల్ల 45,000 కోట్ల పంట నష్టం రైతులకు జరిగింది. హైడల్ ప్రాజెక్టు పోలవరం అది కంప్లీట్ చేయకపోవటం వల్ల 5,000 కోట్ల నష్టం. ఇప్పుడు డ్యామేజీ ముంచాడు కదా. ఇప్పుడు డయాఫ్రమ్ వాళ్ళు ఇవాళ దెబ్బతింది, గైడ్ బండు కుంగిపోయింది. ఈ మరమ్మతులకు అయ్యే కష్టం అది 3,000 కోట్లు. 53,000 కోట్ల నష్టం పోలవరంకి చేశాడు. ఇంకా డిస్కమ్లకు చేసిన నష్టం ఏది? విద్యుత్ సంస్థలు సదరన్, ఈస్టరన్, ఈ డిస్కమ్లకు చేసిన నష్టం ఎంత? 1,30,000 కోట్లు. 1,30,000 కోట్ల నష్టంలో నువ్వు మరి కరెంటు సంస్థలని ముంచేసావు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచావు. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి ఇంకా అతను ఏమంటాడు? ట్రూ అప్ ఛార్జీలు ఎత్తేయండి అని నిన్న ప్రెస్ మీట్లో అంటాడు. నువ్వేమో ట్రూ అప్ ఛార్జీలు పెడతావు, చంద్రబాబు ఎత్తేయాలా? అడిగే నైతిక హక్కు నీకెక్కడుంది?
అమరావతి అన్నావు ఇప్పుడే నువ్వు. అమరావతికి ఎంత నష్టం? 2 లక్షల కోట్ల నష్టం. ఇవాళ అమరావతి భూములు ధరలు పడిపోయాయి నీ వల్ల. పాడుపెట్టావు మొత్తం కట్టిన కట్టుబడి అంతా కూడా. 2 లక్షల కోట్లు అక్కడే నష్టం చేశాడు. ఎక్కడ? ఒక అమరావతిలో 7 లక్షల ఉద్యోగాలు పోయినాయి. అమరావతికి రావాల్సిన 7 లక్షల ఉద్యోగాలు తరిమేశాడు. 226 పరిశ్రమలు తరిమేశాడంట. నిన్న శ్వేతపత్రంలో చంద్రబాబు బయట పెడుతున్నాడు. అసలు ఆయనకు అన్నుబడతలు లేదన్నమాట. తవ్విన కొద్దీ బయటకు వస్తున్నాయి, శవాలు బయటకు వచ్చినట్టుగా. అండ్ ఎలక్షన్స్లోకి అంటే కూటమి ప్రభుత్వం గెలవక ముందే ఎలక్షన్స్కి ముందే చెప్పింది ఇన్ని వేల కోట్ల అప్పుల్లో ఉంది రాష్ట్రం అని ముందు నుంచే చెప్పింది. కానీ సూపర్ 6 హామీలు అయితే ఇచ్చింది. ఎందుకంటే నేను అందుకు తగ్గట్టు అభివృద్ధి చేసి అభివృద్ధిలో భాగంగా అదే ఇప్పుడు బుగ్గన్ అంటోంది. ఏమని? సూపర్ 6 హామీలు అన్నావు, డకౌట్ అంటున్నాడు. డకౌట్ అయింది ఎవరు? మీరా వాళ్ళ? వాళ్ళదేమో మరి 164 సీట్లు వచ్చినాయి వాళ్ళకి. డకౌట్ అయింది మీరు కదా. మిమ్మల్ని గెలిపించింది 11 మందే. చక్కగా క్రికెట్ టీంకి సరిపోద్ది. క్రికెట్ ఆడుకోండిరా నాయన అంటే ఆ 11 మందితో అతను సభకు వెళ్ళడు. ఇప్పుడు సూపర్ 6 హామీలు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకుని ఎన్ని రోజులు? 40 రోజులు. 40 రోజుల్లో ఆయన చేశాడు కదా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అన్నాడు. రద్దు అయిందా? అవ్వలేదా? పాస్ పుస్తకాలు తగలబెట్టారు కదా రైతులు. ఎవరి ఫోటో ఉంది దాని మీద? జగన్ ఫోటోలు ఉన్న పాస్ పుస్తకాలు తగలబెట్టారు. జగన్ ఫోటో ఉన్నటువంటి సర్వే రాళ్ళు పీకి అవతల పడేశారు. రైతులే ఇవాళ వచ్చి వాళ్ళ పాస్ పుస్తకాలు తగలబెడుతున్నారు. వాళ్ళ సర్వే రాళ్ళు పీకేసి మాకు ఆడి ఫోటో లేకుండా సర్వే రాళ్ళు వేయమంటున్నారు. ఇప్పుడు ఇవాళ ఆయన ఉచిత ఇసుక విధానం తెచ్చాడు. ఫ్రీ శాండ్ అన్నమాట. ఏ ఇసుక అయితే వీళ్ళు దోపిడీ చేశారో 40,000 కోట్ల ఇసుక దోపిడీ జరిగిందని సిబిఐ ఎంక్వైరీ అడిగింది కదా పురంధేశ్వరి. ఇప్పుడు ఆ ఇసుక ఫ్రీ. పెన్షన్ మనం ఇందాకే చెప్పుకున్నాం. ఏంటి 4,000 చేసేసాడు కదా. 1,000 రూపాయలు పెంచాడు ఒక సింగిల్ సంతకంతో. ఆ 1,000 రూపాయలు చేయడానికి బుగ్గనకి ఎన్నేళ్ళు పట్టింది? జగన్కి 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి పెంచుకుంటూ పోతానన్నావు. ఏడాదికి 250 చొప్పున పెంచావు. మరి చంద్రబాబు దీర్ఘం దీలా సింపుల్గా ఒక సంతకం పెట్టేసి 1,000 రూపాయలు పెంచేసాడు. అసలు ఆయనే ఇంటికి వచ్చి ఇచ్చాడు కదా. ఇంకా వాళ్ళు ఏం చేయాలా? చేయలేదు. సూపర్ 6 అమలు చేయలేదు. డకౌట్ అంటే మెగా డిఎస్సి డకౌటా? 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఇచ్చారు. ఏది డకౌట్? ఫ్రీ శాండ్ పాలసీ డకౌటా? ఆగస్టు 15 నుంచి కూడా ఇవ్వబోతున్నారు. అన్నా క్యాంటీన్లు మహిళలకు ఫ్రీ బస్సు. రేపు ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తున్నారు. 5 రూపాయలకి చక్కగా నీకు ఉప్మా దొరుకుద్ది. 5 రూపాయలకి ఇడ్లీ పెడతారు. 5 రూపాయలకి భోజనం పెడతారు. అటు బ్రేక్ఫాస్టు, ఇటు లంచ్. 5 రూపాయలకి 3 పూటల్లో 15 రూపాయలకి వాళ్ళ అన్నా క్యాంటీన్లో భోజనం వచ్చేస్తుంది. మిగతా డబ్బంతా వాళ్ళకి సేవింగ్స్కి ఉపయోగపడుద్ది. పొదుపు శక్తి పెరుగుతుంది. అలాంటి అన్నా క్యాంటీన్లు నువ్వు మూసేసావు. మాట్లాడే నైతిక హక్కు వీళ్ళకి ఎక్కడుంది? ఇంత విధ్వంసం చేసిన వీళ్ళు 13 లక్షల కోట్ల ఆర్థిక విధ్వంసానికి పాల్పడి పోలవరాన్ని ముంచేసి అమరావతిని ధ్వంసం చేసి పేదల ఇళ్ళు కట్టకుండా అన్నా క్యాంటీన్లు మూసేసి పొట్టగొట్టిన మీరు వాళ్ళ మాట్లాడే హక్కును కోల్పోయారు. డకౌట్ అయింది మీరు. వాళ్ళ ఇన్నింగ్స్ ఇప్పుడే ప్రారంభమైంది. ఒక ఇన్నింగ్స్ ప్రారంభించిన ఫస్ట్ బాల్ ఫస్ట్ ఓవర్లోనే 6 కొడుతున్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.